లెక్కనే పిలవాలి అంతేనా అందరూ ఉన్న లెక్కనే పిలుచుకుంటాం ఇంకోసం వెనకాలకు పోతాక నేను పెద్దలు కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు సార్ గారికి, మరి అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ సీతాలక్ష్మి మేడం గారికి, మరి అదేవిధంగా గౌరవ జిఎం గారు సల్మాన్ సార్ గారికి, మరి అదేవిధంగా రజాకన్న గారికి, అదేవిధంగా మా వార్డ్ కౌన్సిలర్కి, ఇక్కడికి వచ్చిన సింగరేణి అధికారులకు, మీడియా మిత్రులకు, ఎస్ఆర్టీ ఏరియా ప్రజలందరికీ కూడా ముందుగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎస్ఆర్టీ ఏరియాని తీసివేసే క్రమంలో అప్పుడు నేను రుద్రంపూర్ గ్రామ సర్పంచ్గా నేను చేయడం జరిగింది. ఆ క్రమంలో ఎస్ఆర్టీ ఏరియాని తీసివేస్తున్నప్పుడు మరి స్థానికంగా అప్పుడు వనమా వెంకటేశ్వరరావు సార్కి మేము ఫోన్ చేస్తే ఆ టైంలో సారుకు నడుము నొప్పి హైదరాబాద్లో ఉండడం జరిగింది. ఆ టైంలో కూడా మరి ఆ తర్వాత మన కూనంనేని సాంబశివరావు సార్కు ఫోన్ చేస్తే ఈ ఇల్లుని కూలగొట్టే క్రమంలో ఏ టైంలో అయినా కానీ ఆ టైంలో నిజానికి వాస్తవం చెప్పుకోవాలంటే సార్ ఇట్లా ప్రాబ్లం ఉందనంటే ఆ టైంకి వెహికల్ వేసుకొనేసి రావడము, అక్కడున్న ఏమవుతుందో మీరు ఇక్కడ టెంట్ వేసుకొని కూర్చోండి, మీకు తప్పకుండా ఇల్లు ఇప్పిస్తాను, తప్పకుండా మీకు ప్లేసెస్ వస్తాయి, ఇంకా ఈ యొక్క ఇల్లు ఇచ్చే క్రమంలో మీరు ఇక ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయండి అని మాకు సపోర్ట్ చేశాడు. ఆ టైంలో మన కాపు సీతాలక్ష్మి మేడం గారు కూడా మరి ఎమ్మెల్యే గారు లేనప్పుడు మరి కాపు సీతాలక్ష్మి మేడం గారు కూడా అక్కడికి రావడం జరిగింది. వాళ్ళు కూడా ఎమ్మెల్యే గారికి స్థానికంగా అప్పుడు వనమా వెంకటేశ్వరరావు గారికి ఫోన్ చేసేసి తప్పకుండా మీకు నేను ఉన్నానమ్మా అని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు కూడా మన వనమా వెంకటేశ్వరరావు గారు కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా కానీ ఆ తర్వాత ఆ ఇళ్లను తీసివేసే క్రమంలో కోనేరు చిన్న దగ్గర కానీ లోకల్గా ఉన్న అక్కడ ఏరియా ఉన్న పెద్ద నాయకులందరి దగ్గర కూడా వెళ్ళాం. మీ అందరి సహకారంతో ఈ రోజున మా ఎస్ఆర్టీ ఏరియా ప్రజలందరూ కూడా ఇక్కడ ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది. సార్ మీ అందరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏదైనా మరి పేద ప్రజల కోసం పేద పక్షాన ప్రజల కోసం మరి తాడిత పీడిత ప్రజల కోసం మరి కొట్లాడే మరి కామ్రేడ్ అంటే మరి ప్రజల కోసం కొట్లాడేవాడు కాబట్టి మరి సాంబశివరావు సార్ మాత్రం ఆ టైంలో మాకు అందుబాటులో ఉన్నాడు. మరి ఆ టైంలో ఎక్కువ తను పాత్ర వహించినందుకు కూడా సార్ గారుకున్నాం. మరి మన కాపు సీతాలక్ష్మి మేడం గారు ఎమ్మెల్యే గారు లేకపోయినా కానీ సీతాలక్ష్మి మేడం గారు కూడా మాకు అప్పుడు మంచిగా సపోర్ట్ చేశారు. అదేవిధంగా లోకల్గా ఉన్న రుద్రంపూర్లో ఉన్న ఉమరన్న కానీ సాగర్ అన్న కానీ బుచ్చన్న కానీ అదేవిధంగా అజీత్ ఖాన్ భాయ్ కానీ నా మిత్రుడు రాజేందర్ ప్రసాద్ కానీ అదేవిధంగా రజాక్ భాయ్ కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు యాకన్న కానీ అందరు చొరవ తీసుకొని అందరి సహకారంతో మరి ఇక్కడ భూమి పూజ చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. మన జిఎం గారు శైలం రాజు గారు, సీతా మహారాష్ట్ర గారు, ప్రజా గారు,
అనిల్ కౌన్సిలర్, సాగర్ రుద్రంపూర్ మాజీ సర్పంచ్, అలాగే ఇతర అధికారులు, హాజరైన మీ అందరికీ, పాత కౌన్సిలర్లు ఉన్నారు, పాతగా కొత్త ఉన్నారు, ఇంకా అందరూ మీ అందరికీ నమస్కారం. సరే, ఇక్కడ ఇది ఒక గొప్ప ఏరియాగా డెవలప్ అవ్వబోతుంది. ఈ పక్కనే పెద్ద బైపాస్ వస్తుంది. పెద్ద బైపాస్ ఇప్పుడు అయిపోయిన బైపాస్ మధ్యలో ఆగింది. అటు ఖమ్మం రోడ్ నుంచి మొదలు మళ్ళా పాత కొత్తగూడ నుంచి ఇదైంది. 148 కోట్లతో సేతు బంధు అనే స్కీమ్ కింద ప్రయత్నం చేస్తున్నాం. దాదాపు అవుతుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్. ఇవన్నీ స్టేట్వి కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి స్టేట్ దగ్గర డబ్బులు లేవు. సెంట్రల్ వాళ్ళకి వీళ్ళు లెటర్లు అధికారులు పెట్టారు. ముఖ్యంగా మన మంత్రి గారు కూడా దాన్ని ఓకే చేశారు. మళ్ళా కొంతమంది నాకు తెలియకుండా కొంతమంది ఉంటారు శాదస్తు వాళ్ళు, మీరు కూడా చూశారుగా, వాళ్ళకి తెలియకుండా పెడితే నాకు తెలియకుండా పెడితే తీసే అంటారు కొంతమంది. మా అన్నీ అట్లా తీసేపిచ్చారు. మా ఇళ్ళ దగ్గర రోడ్లు కాలువలు పెట్టినాయి, కాలువలు పెట్టి నాకు తెలియకుండా ఎట్లా పెట్టారు. నేనే గెలిపించాను. నేనంటే అందరూ అనుకో, నేను అందులో ప్రధాన పాత్ర కదా. నాకు వచ్చిన సీటు కూడా రేపైనా గెలిపించినా కూడా తీసేపించారు అనుదీపంగా. సరే, అదో భాగం. ఇక ఎన్ని ఎందుకులే కానీ ఇప్పుడు మంత్రి ఆ టైప్ కాదు. ఆయన మంచితనం గురించి చెప్తున్నా. ఆ 2 స్కీములు వస్తున్నాయి. ఇది వస్తే మాత్రం మీరు చాలా అదృష్టవంతులు. ఒకటి. రెండోది, దీని పాత స్టోరీ. సరే, మీరు ఏదైనా చెప్పుకోండి. ఎందుకంటే ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఖాతాలో పడతాయి, అవి వేరు. మీరు ఏదైనా చెప్పుకోండి. ఆమె కూడా తెలుసు. నేను ఈ సాగర్ కూడా అప్పుడు బాగా, సాగర్ రాజేంద్ర కూడా వచ్చినప్పుడల్లా అసలు నీకు ఈ ఏరియా స్థలాన్ని ఉందని చెప్పిందే మేమే. పాఠశాల కలెక్టర్కి తెలవదు, ఐడియా లేదు. ఫస్ట్ ఇదే దీంతో కూడా అక్కడ తీసేపిస్తున్నారు ఇమీడియట్గా, అక్కడ రైల్వే. అప్పుడు చెప్పిన తర్వాత అనుదీపు చొరవ చేసిన తర్వాత అవి ఎంటెంటనే ఖాళీ చేయాలన్నప్పుడల్లా నేను మీ CNMD దగ్గరికి వెళ్ళాను. ఇక ఆయన వర్మ గారికి అప్పుడు ఆరోగ్యం కూడా బాగాలేదు. నేనే వెళ్ళింది. నేను వెళ్ళినప్పుడు కూడా మీరు కూడా ఉన్నారు డైరెక్టర్ దగ్గరికి. ఎన్నిసార్లు వెళ్ళాను కలెక్టర్ దగ్గరికి, ఎన్నిసార్లు వెళ్ళాను మీకు తెలియకుండా నేనే వెళ్ళాను. మీకు తెలియకపోయినా పంతం తీసుకున్నాక. ఎందుకంటే మీ దగ్గరికి వచ్చాక, అక్కడికి వచ్చినప్పుడు దాన్ని ఏందా మాట్లాడుతుంటే ఆకయా సార్, నేను మాట్లాడేది వినకూడదా? అంటే పాత చెప్పని కొద్దిగా స్టోరీ చేసింది చెప్పాలి కదా. మీరు అంగీకరించిన నా హృదయం నాకు ఉంది కదా. నేను సింగరేణి వాళ్ళు ఏం చేశారంటే ఎట్టి పరిస్థితులు దాన్ని ఖాళీ చేయించాలని, అట్లా వేరే ప్రత్యామ్నాయం లేకుండా ఖాళీ చేయించొద్దని మేము అందరూ చెప్పుండొచ్చు. కానీ నా పాత్ర ఎక్కువ ఉందని నాకు తెలుసు. నాకు సంతోషం. నా పాత్ర ఎక్కువ ఉందంటే ఎందుకనంటే నాకు SRTతో రుద్రంపూర్తో ఉన్న అనుబంధం మిగిలిన దానికంటే కూడా ఈ ఏరియాతో ఉన్న అనుబంధం నాకు ఎక్కువ. మీ అందరూ తెలుసు. ఏ లీడర్ కంటే కూడా అనుబంధం నాకే ఎక్కువ. ఒకసారి ఇట్లే ఏదో జరిగిందిలే, వర్మకి నాకు ఛాలెంజ్. అంటే అవన్నీ కొమరయ్య గారి కాలం సింగరేణి కదా అదంతా, ఆ అనుబంధం. అందులో SRT మా చంటి వాళ్ళంతా ఉండేవాళ్ళు కదా, చంటి అన్న ఉండేవాళ్ళు కదా. సరే, ఏదన్నా మన చేతనైనా ఫైట్ చేయాలనుకున్నాం. అధికారం లేనప్పుడు ఏం చేస్తాం? పోరాటం చేస్తాం. అధికారం ఉంటే ఒక రకం, లేకపోతే ఒక రకం. చివరికి ఏమైందంటే ఈ అధికారులు ముందు ఖాళీ ఉన్నాయి పడగొట్టిస్తామని చెప్పారు. నేను వచ్చి మళ్ళీ అంగీకరించకండి, అధికారులతో కూడా చెప్పారు. మీకు పోతే అన్నీ ఒకసారి తీస్తారు. ఒక్కొక్కటి సందులో అంటే సందులో మొదలెట్టి మొత్తం తీసేయాలని సింగరేణి అధికారుల ఉద్దేశం. అవును, ఎవరి ప్లాన్ వాళ్ళది. అదే నేను దాన్ని అట్లా కుదరదు, ఆపండి అని చెప్పాను.
ఆ పనులని కూడా చెప్పాను. ఆ తర్వాత అది అయిపోయింది. సరే ఎట్లాగో సరే ముగింపుకి వచ్చేసరికి మళ్ళీ మా పాత్ర కాదు కదా, ముగింపు అంటే అధికారం వాళ్ళది. అది అయిపోయినాక మళ్ళా ఖాళీ చేయించాలని అంటే నాకు ఆయన జిఎం గారు నాకే ఫోన్ చేశారు, శరత్రాజు గారు నాకే ఫోన్ చేస్తే, మీకు తెలియదు కూడా కదా, ఆయన ముందే నేను చెప్తున్నాను, మీకు తెలియదుగా, అందులో నేను ఎక్కువ చెప్పుకోను. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నేను చేసే పనులు నేను చేసే అని చెప్పి అడవుడు చేయను, చెప్తే అట్ట కుదరదండి అన్న. వాళ్ళు పోతారు, పోవాలంటే ముందు వారి ముందే చెప్తున్నాను, ముందు ప్రాథమిక సౌకర్యాలు ఏర్పాటు చేయండి, అప్పుడు అవసరం అనుకుని మేము దగ్గరుండి మేము ఒప్పించి తీసుకొస్తాం అని చెప్పినాక మరలా 2 నెలలు అయిందండి. అది 2 నెలల తర్వాత ఇవన్నీ వేసినాక మళ్ళీ నాకు మొన్న ఫోన్ చేశారు. చెప్తే నేను అన్నీ అయిపోయినంటే అయిపోయింది అన్నారు. నేను కన్విన్స్ చేస్తాను అన్నాను. నేను చెప్పకుండానే మీరు కూడా సిద్ధపడి ఇప్పుడు వచ్చారు. ఇది దీని స్టోరీ, దీని బ్యాక్గ్రౌండ్ ఇది. అందుకని అప్పుడు ముందు నా పాత్ర, ఇప్పుడు నా పాత్ర ఉంది, ఇంకా పాత్ర. అయితే అమ్మాయి చెప్పింది కదా సీతామహాలక్ష్మి, నేను కూడా ముఖ్యమంత్రిని అడగొచ్చు, అదే మా నియోజకవర్గంలో 34 మంది లేని 34,000 మంది ఉన్నారు, అందరికీ వాళ్ళు ఉంటే మన 800 స్థలాల దగ్గరికి వెళ్ళాం, ఈ 800 మందికి ఇవ్వాలి అని చెప్పింది అక్కడ. చెప్తున్నా అంటే ఏం లేదు కానీ జనాలకు అర్థం కాదు. వచ్చింది ఏంటంటే మనం బాధ్యత కలిగిన వాళ్ళు 800 మందికి అనేసరికి వాళ్ళకి అందరికి 800 మంది 7 వచ్చినప్పుడు వీళ్ళందరికి, మీది ఒక్కడితే కాదు 350, మొత్తం 500-600 మంది ఉన్నారు. మళ్ళీ అరేంజ్ వాళ్ళు మీకు నియోజకవర్గానికి ఎన్ని ఇస్తారు? 3,500 ఇస్తారో చేస్తారు. ముందు ప్రకటన వచ్చింది, ఆ వచ్చింది మళ్ళీ అన్ని వాళ్ళకి ఏం చేయాలి? ఉన్న వాస్తవం చెప్తున్నాను నేను, అబద్ధాలు చెప్పాలా లేకపోతే వాస్తవం చెప్పాలా? చెప్పండి. నాకేం డ్రామాలు చేస్తాను, అదే నాకు ఏదైనా ఉంటే ఓపెన్గా చెప్పే అలవాటు. అందుకే చూద్దాం బాగా. అందులో కొంతమంది మీకేం ప్రాబ్లం అయితే వస్తుంది, కొంతమందికి ఇచ్చి కొంతమందికి గొడవ అయింది. ఎట్లా చేయాలో నాకు తెలియదు, అనుకుని చేద్దాం. రానియండి, ఇల్లు వచ్చినాక ఎన్ని వచ్చినాయి. కొన్ని మరీ నిరుపేదలు ఎవరైనా ఉంటే కొన్ని అసలు లేదు అని కాకుండా అట్లా వరుస స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేసుకుంటాం. మిమ్మల్ని అందరిని కూర్చోబెట్టుకుని చేద్దాం, ఓకేనా? చేద్దాం. 22 జీవో నెంబర్ 22 ఆ 5 జీవోలు అమలు చేయండి. మీ మీద భారం పడదు. సింగరేణి వాళ్ళు చేయించుకునే వాళ్ళకి ఎంత 10 ఎంత ఇస్తున్నారు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ మొత్తం ఎంత ఇస్తున్నారు? అదేనే అనేది. ఆ జీవో మీరు కలపండి, ఆ జీవో కలిపితే నేను ఎక్కడ ఒప్పిస్తాను. ఆ జీవో నెంబర్ 22 అది కలిపితే మనకి మినిమం 19,000 వస్తుంది. సింగరేణి వాళ్ళు ఏమంటారు? అది అందరూ కలిపితే మేము కలుపుతాం అంటారు. అది అందరిది ఎందుకు, మీరు చేయొచ్చు కదా అంటే వీళ్ళు అనేది ఇది. నేను అదే చెప్పా. అట్లా 5 జీవోలు ఉన్నాయి, 20, 21, 22, 23, 24, 25 అనుకుంటారు. 24 5. ఆ 5 జీవోలు చేయండి రేవంత్ గారు. 2 కోట్ల మందికి ఉపయోగం. మీరేం మీరు వాళ్ళు కట్టాల్సింది 4 లక్షల మంది. లెక్కలన్నీ ఎంత బడ్జెట్ సమావేశాల్లో ఎంత చదువుతానో ఎవరు ఫోన్ కూడా ఎత్తలేక అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాలెడ్జ్ తీసుకుని ప్రిపేర్ అయ్యి చిన్న బడికి వెళ్ళే పిల్లాడిలాగా ఒకదప్పుడు ఉపన్యాసం బాగా చెప్పొచ్చు. 4.5 లక్షలు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి లెక్కలు తీసుకున్నాం. వాళ్ళు ఎవరికి మనం అంటే కొంచెం ఇస్తారు, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు అంగన్వాడీ చూంటి 4.5 లక్షలు. తర్వాత ఈపీఎఫ్ కట్టేవాళ్ళు 1,800,000 ఉన్నారు. ఈపీఎఫ్ అంటే మినిమం మన స్కూల్స్లో ఇటుంటారు. అట్లా ఇంకా అంగన్వాడీ కాదు, అమాలీలు, భవన నిర్మాణం, ఆ లెక్కలు వేరే. ఇవన్నీ కలిపిన 2 కోట్లు వస్తాయి. మీరేం కట్టే పని ఉండదు. మీరు కట్టాల్సిన 4,50,000 మంది గవర్నమెంట్ ఉందే వాళ్ళ వరకే మీరు కట్టుకోవాలి. కొద్దిగా కలిపితే చాలు.
మిగిలిన వాళ్ళ సంస్థల ద్వారా కట్టించారు. జనతా ప్రభుత్వానికి ఎదురే ఉండదు అంటే వాళ్ళకి తెలవదు, ప్లస్ మనం చెప్పాలని. అట్లా పేదవాళ్ళ తరఫున ఉండేవాళ్ళం మేము. కానీ మనం చెప్పి నేను వింటారా? తీస్తున్నావా? మంచిగా ఉంటుంది నవ్వు చూడండి సార్. సార్ నవ్వండి సార్. అన్న నవీనన్నా ఏమైనా నవీన్ ఫస్ట్ నువ్వు అంటాడు. మంచిగా ఉంటుంది మా సార్. కొంచెం ఒక్క నిమిషం నేను పూజ కదా